హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్‌లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒక చిన్నారి బాలుడిని అనాథను చేసి ఒక తల్లి ఆత్మహత్యకి పాల్పడింది. సో, ఇలాంటివి మనం తరచూ చర్చిస్తున్నా కూడా ఒక్కొక్క కథ ఒక్కొక్కలాగుంటుంది. ఒక్కొక్క విషాదంలాగా ముగుస్తూ ఉంటుంది. అయితే ఈ తల్లి విషయంలో మాత్రం నిజంగానే చాలా విషాదం అనే చెప్పుకోవాలి. అయితే ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చింది. వాళ్ళిద్దరికీ కూడా సెట్ కాకపోవడంతో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ రావడంతోని భర్తకి దూరమైపోయి విడాకులిచ్చి తన తల్లి దగ్గరే ఉంటూ ఉంది. సో, అలా తల్లి దగ్గరుంటూ తను ఏదైనా పని జేసుకుంటూ ఆ పిల్లాడిని పెంచి పోషించుకుని ఒక స్ట్రాంగ్‌గా నిలబడి, ధైర్యంగా నిలబడి పెంచుకొని పెద్దోడిని జేసుకుంటే పర్వాలేదు. కానీ ఇక్కడే ప్రాబ్లమ్ అంతా ఒస్తుంది. విడిపోయిన తర్వాత పిల్లలు భారంగా మారడము, లేదు అని అనుకుంటే వెళ్ళిన చోట వాళ్ళ పనుల్లో గూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదు తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు వీళ్ళు కూడా రకరకాల మాటలు మాట్లాడడము. ఈ రకంగా పూర్తిగా మహిళల విషయంలోని చాలా అనాథలుగా ఫీల్ అవుతూ, వాళ్ళల్లో వాళ్ళే కృంగి కృషించిపోతూ, వాళ్ళకేదైనా కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏదైనా చేసుకుందాము అని ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అవుదామన్నా కూడా తొక్కేస్తున్న వారి వల్లనే చాలా మంది ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా నిపుణులు చాలా మంది చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకొక స్ఫూర్తినివ్వాలి. మీరు పర్వాలేదు, స్ట్రాంగ్‌గా ఉండండి. ఎక్కడైనా మంచి జాబ్ చేసుకో. ఆ ఉన్న దాంతోనే పోషించుకో. ఖర్చులు తగ్గించుకో. రూపాయి, రూపాయి జాగ్రత్త పెట్టుకో. ఎవరికీ భయపడకు. నీకు నువ్వే అన్నీ. నువ్వు అన్న, తమ్ముడు, భార్య, భర్త, నాన్న, కొడుకు అన్నీ నువ్వే. నీకు నువ్వే మొత్తం సర్వస్వం అని అనుకోని ఒక ఆది పరాశక్తిలాగా పోరాడు అని చెప్పాల్సింది పోయి, ఇది ఎవడితోనో ఏదో జేసింది, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా జీవితం పాడు చేసుకుంది, వాడు వదిలేసాడు, వీడు ఇట్లాంటి వాటి వలన ఆడపిల్లలు కొంతమంది వేరేలాగా చెయ్యొచ్చేమో గానీ, కొంతమంది మాత్రము తల్లిదండ్రుల పరువెక్కడ బోతుందో, తన పరువెక్కడ బోతుందో, కన్న బిడ్డ పరువెక్కడ బోతుందో పసిపిల్లాడని ఆలోచించి, ఏమీ చెయ్యలేక చేతగాని వాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో, ఈ విషయంలో గూడా ఆ పాప అదే జేసింది. సో, ఈ తనేంటంటే మొత్తానికి కొంచెం ఏదో కష్టపడి విడాకులైనప్పటికీ గూడా, భర్తతో దూరంగా ఉన్నప్పటికీ గూడా, కష్టపడి ఏదో ఒకటి చేసి పిల్లాడిని పెంచుకోవాలని ఒక బ్యూటీ పార్లర్‌లోనే బ్యూటీషియన్‌గా చేరింది. సో, తను పని జేసుకుంటుంది. పిల్లాడికి ఏదో చేసుకుంటూ ఉంది. ఈ టైంలోని అనుకోకుండా అమ్మాయి ఫోన్‌లోని రీచార్జ్ అయిపోయింది. రీచార్జ్ అయిపోతే అప్పటికే ఆ అమ్మాయి ఈ వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. సో, ఇక్కడే సమస్య అంతా వచ్చింది. సో, ప్రేమలో పడేటప్పటికి డిపెండెన్సీ. నాకు ఈ మనిషి ఉన్నాడు గదా! నా కోసం ఏదో ఒకటి చేస్తాడు. నాకేదైనా వచ్చేటప్పటికి ఆదుకుంటాడు అని. సో, ఆ థాట్‌తోనే అమ్మాయి ఆ వ్యక్తికి ఫోను చేసి, "నాకిలా ఫోన్‌లో రీచార్జ్ అయిపోయింది. నాకు అర్జెంట్‌గా రీచార్జ్ చెయ్యి" అని అడిగింది. సో, రీచార్జ్ అంటే మహా అయితే రూ. 30 నుంచి రూ. 20 నుంచి ఉంటుంది. అప్పటికప్పుడు రీచార్జ్ చేసినా పోనీ తర్వాత ఏదైనా చేసుకుంటారు. మహా అయితే పోనీ 1 మంత్ రీచార్జ్ అంటే ఓ 150, 200, 300 పోనీ 500 అనుకోండి ఉంటుంది. మరి 500 కూడా పెట్టి ఆ అమ్మాయిని ఆదుకోలేనివాడు ఏం జేస్తాడు? అంటే మీకు శారీరకంగా వాడుకుంటూ ఉంటారు, మానసికంగా వాడుకుంటూ ఉంటారు, అన్ని రకాలుగా వాడుకుంటారు. ఒక ఫోను రీచార్జ్ చేసి పెట్టు అని అడిగిన పాపానికి ఫోను రీచార్జ్ చేయను, నా దగ్గర డబ్బులు లేవని ఏదో చెప్పి ఫోను పెట్టేసాడు. ఆ అమ్మాయి వెంటనే గొడవ పడింది ఆ అబ్బాయితోని. సో, వాళ్ళిద్దరి మధ్య ఆబ్వియస్‌లీ ఇదే డిస్కషనొస్తది. కనీసం అది గూడా హెల్ప్ చేయకపోతే నేనెట్లాగా నేను నిన్ను నమ్మాననో, ఇంకోటనో, సో, ఇది ప్రేమ దాన్ని మనం సహజీవనం అంటామో, ప్రేమ అంటామో, ఇంకొకటో. సో, కొంత డిపెండెన్సీ అనేది ఉంది గాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలోని 2 రోజుల క్రితమే ఈ వాగ్వాదం 2 రోజులు కొనసాగింది. ఎలాంటి డిస్కషన్ వచ్చిందో తెలీదు. మొత్తానికి ఆ అమ్మాయి అయితే మాత్రం రూమ్‌లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. సో, తల్లి ఇదంతా గమనించి, నా కూతురు ఉట్టి రీచార్జ్ వలన చనిపోలేదు. లేదా మానసిక నార్మల్‌గా ఏదో తనకొచ్చిన ఇబ్బంది వల్ల చనిపోలేదు. పలానా వ్యక్తి టార్చర్ చేస్తేనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయికి అంత అవసరం లేదు. ఉద్యోగం చేసుకుంటుంది. సో, అతన్ని నమ్మి మోసపోవడం వల్ల లేదు అంటే అటునుంచి ఏదైనా తనకొక టార్చర్ ఉంది. దాని వల్లనే మోసపోయి ప్రాణం తీసుకుంది అని జెప్పేసి. సో, ఇప్పుడు ఈ కేస్ ఎలా అయిపోతుందంటే, ఓ పక్క అమ్మాయిని గూడా తిడతారు. ఏవేవో రకరకాల ఎవరికి నోటికొస్తే అవి మాట్లాడుతూ ఉంటారు. సో, వాడిదే ఉంది మగాడు గదరా బుజ్జి అని వాడినంటూ ఉంటారు. సో, ఇక్కడ ఏది అయినా గూడా ఏ రాయితో కొట్టినా గూడా అక్కడ నష్టం జరిగింది ఎవరికి? ఆ అమ్మాయికి, ఆ పిల్లాడికి. ఆ పిల్లాడు ఇప్పుడు ఒంటరివాడయిపోయాడు. తండ్రి లేడు, తల్లి లేదు. వాళ్ళ అమ్మమ్మ పెంచాల్సిన పరిస్థితి అక్కడ. వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి ఏంటో తెలీదు. ఇంకొక అనాథ జీవి మరలా భూమి మీద మిగిలాడు. సో, ఇలాగే జరుగుతూ ఉన్నాయి అన్నీ గూడాను. దయచేసి ఆడపిల్లలైనా గూడా ఒకరితోని రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందు మీరు డిపెండెంట్‌గా వెళ్ళకండి. వాళ్ళు వాళ్ళు నా కోసం ఏదో జేస్తారు. నాకేదైనా ఆపదొస్తే వీళ్ళు ఆదేసుకుంటారు నన్ను. నాకేం పర్వాలేదు, కొంచెం తోడున్నాడు. నేనో రూ. 10 సంపాదించుకుంటే ఆయన ఒక రూ. 5 నాకు సాయం జేస్తాడు. ఇట్లాంటి డిపెండెన్సీ అస్సలు పెట్టుకోకండి. మీకున్న దానిలోనే మీరు సంపాదించుకొని అందులోనే బ్రతికే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరనుకున్నది సాధించగలుగుతారు.
సో, ఇది మీరు హోప్ ఉంచాలి. ఎంతోమంది నిపుణులు చెప్తూ ఉంటారు ఈ విషయాలు. అయినా గూడా ఎవరు పట్టించుకోకుండా సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. దయచేసి మీరు కన్న పిల్లల్ని మాత్రం అనాథలను చేయకండి. లేదు అని అనుకుంటే అసలు పిల్లల్ని కనకండి. మీకు బాగా కాన్ఫిడెన్స్ ఒచ్చి మీరు లైఫ్‌లో సెటిల్ అయ్యి, ఈరోజు నేను చాలా బావున్నాను. ఇప్పుడు నేను పిల్లల్ని కనొచ్చు అని అనుకున్న టైంలోనే కనండి. మీరు స్టేబుల్ అయిపోయారు అంత బాగా ఫైనాన్షియల్‌గా ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇబ్బంది లేదనుకున్నప్పుడు. కానీ ఇలాంటి ఇబ్బందొస్తదని అంటే మాత్రం దయచేసి కన్సీవ్ అవ్వకండి. ఇప్పట్లోనే పిల్లల్ని మాత్రం కనకండి. ఇలా పిల్లల్ని అనాథలను చేయకండి. సో, అది అలాగే అబ్బాయిల విషయానికి గూడాను. మీరేదో యూజ్ అండ్ త్రో లాగా ఆడపిల్లలు నమ్మారు గదా! అని జెప్పేసి వాడేసుకోవడము, ఇలాంటి కేసెస్ ఎక్కువ జూస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి వాటిల్లో మార్పు రావాలని కోరుకుందాము. ఆడపిల్లలు ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితులొచ్చినా గూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.